ఇక పత్తా లేకుండా పోయిందనుకున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మరోసారి హడలెత్తిస్తోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. అయితే ఈ కొత్త వేరియంట్ ప్రభావం ఎంత? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? వాచ్ దిస్ స్టోరీ. కరోనా భయం తొలగిపోయిందనుకున్న ప్రతిసారి ఏదో ఒక వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతుంది. కొత్తగా భయపడిన JN.1 వేరియంట్ కేసులు దేశంలో వేగంగా పెరుగుతున్నాయి. గతంలో దడదడలాడించిన ఒమిక్రాన్ వైరస్ రూపం మార్చుకొని JN.1గా వచ్చిందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ వేరియంట్ ఒమిక్రాన్లోని పిరోలా వేరియంట్ BA 2.86కి ఉపకరమని గుర్తించారు. ఈ వేరియంట్ మొదట సెప్టెంబర్ నెలలో అమెరికాలో బయటపడింది. ఆ తరువాత చైనాలో, ఇప్పుడు భారత్లో వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఈ వేరియంట్ కేసులు 11 దేశాల్లో వెలుగు చూశాయి. ఈ వేరియంట్ సింగపూర్ దేశంలో విజృంభిస్తుంది. ఇప్పటి వరకు 56,000కు పైగా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య మరింత పెరిగితే అక్కడ లాక్డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మలేషియాలోనూ JN.1 కేసుల సంఖ్య 20,000 దాటింది. అయితే ఈ రెండు దేశాల్లో వైరస్ వ్యాప్తికి JN.1 కారణమా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక మన దేశంలో ఈ వేరియంట్ను కేరళలోని కారుకులంలో 79 ఏళ్ల వృద్ధురాలి శరీరంలో కనుగొన్నారు. అయితే ఆమె కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత మరణించింది. దీంతో JN.1 వేరియంట్పై ఆందోళన పెరిగింది. సదరు పేషెంట్ వైరస్ వల్ల మరణించలేదని, కిడ్నీ ఇతరత్ర సమస్యల వల్ల చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. కానీ JN.1 వేరియంట్ ఒమిక్రాన్ అంత వేగంగా వ్యాప్తి చెందట్లేదని వైద్య నిపుణులు గుర్తించారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కేరళలో కేసుల సంఖ్య 115కు దాటింది. కర్ణాటకలో 10 మందికి పైగా ఈ వైరస్ సోకగా వారిలో ఒకరు మరణించారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కిందటి రోజుతో పోల్చుకుంటే మరింత పెరిగాయి. అదే స్థాయిలో డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే బుధవారం వరకు హైదరాబాద్లో 6 కేసులు వెలుగు చూశాయి. తాజాగా మరో 2 కేసులు బయటపడ్డాయి. ఫీవర్ ఆసుపత్రిలో సేకరించిన నమూనాల్లో 2కి కరోనా వైరస్ సోకినట్లు వైద్య అధికారులు అనుమానిస్తున్నారు. జినోమ్ సీక్వెన్స్ కోసం ఈ నమూనాలను పూణేకు పంపించారు. JN.1 వేరియంట్ గతంలో వైరస్ నుంచి కోలుకున్న వాళ్లకు, అలాగే ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వేరియంట్ సోకితే జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, కొందరిలో కడుపు నొప్పి, మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు కనిపిస్తాయట. ఈ లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి 4 నుంచి 5 రోజుల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గత వేరియంట్లతో పోలిస్తే JN.1 ప్రమాదకరమైందని చెప్పడానికి ఇప్పటికైతే శాస్త్రీయ కారణాలు లేవు. పైగా ఆసుపత్రిలో చేరాల్సినంత అవసరము రాకపోవచ్చని వైద్యులు అంటున్నారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. బదులుగా ఇన్ఫెక్షన్ సోకకుండా మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం లాంటివి చేయాలని సూచిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదు, చల్లటి పదార్థాలు తినకూడదు, సిగరెట్లు, ఆల్కహాల్కు దూరంగా ఉండాలని చెబుతున్నారు.